హలో గాయ్స్, ప్రీవియస్ వీడియోస్లో మనము వాట్ ఈజ్ ట్రెడిషనల్ అప్రోచ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ ట్రెడిషనల్ అప్రోచ్ ద్వారా ఎలా జర్నల్ ఎంట్రీ రాయాలో డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఓకే, అండ్ వీ నో దట్ గాయ్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ అప్రోచ్ ఈజ్ మోడర్న్ అప్రోచ్ ఆర్ అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్. సో this is the best approach to follow everything guys to write journal entries. So my suggestion is, so please learn this method because this method is very easy and important, and to very easily we can write journal entries based on this approach guys. So my suggestion is, so please prefer this approach and follow this approach method. Okay, only my suggestion. If you want to follow traditional approach, that is fine. Okay, ఎలా చేసినా కానీ అకౌంటింగ్ ఈక్వేషన్ కరెక్ట్గా వస్తుంది, అకౌంటింగ్ జర్నల్ ఎంట్రీ బాగా రాయొచ్చు, అలానే కరెక్ట్గా వస్తుంది. ఈ మెథడ్ ఫాలో అయినా ఆ మెథడ్ ఫాలో అయినా. ఓకే, సో నౌ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మోడర్న్ అప్రోచ్ ఆర్ అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోడర్న్ అప్రోచ్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ అంటే, there were few cases in traditional approach like few items could not be classified under these three things. అంటే మన ట్రెడిషనల్ అప్రోచ్లో 3 థింగ్స్ నేను చెప్పాను, రియల్, నామినల్, పర్సనల్ అకౌంట్ అనేసి. సో కొన్ని అకౌంట్స్ని వాటి కింద క్లాసిఫై చేయలేమన్నమాట. ఓకేనా, నాట్ బి క్లాసిఫైడ్ అండర్ 3 థింగ్స్. ఓకే, దట్ మీన్స్ దెర్ ఆర్ లిటిల్ కన్ఫ్యూజన్. ఓకే, కొద్దిగా ట్రెడిషనల్ అప్రోచ్లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది కొన్ని అకౌంట్స్ని క్లాసిఫై చేయాలి అంటే. సో ఇన్ పర్టికులర్ ఐటమ్ ఇట్ ఐటమ్ పర్టైన్ టు వెదర్ ఇట్ ఈస్ రియల్, నామినల్, పర్సనల్ అనేసి తెలియదు అనమాట. ఓకేనా, ఒక అకౌంట్ అనేది ఇది రియల్ అకౌంట్ కిందకి వస్తుందా, నామినల్ అకౌంట్ కిందకి వస్తుందా, పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుందా అనేసి తెలియదు. ఓకే, అట్లా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో దెన్ అకౌంటింగ్ ఈజ్ ఎవాల్వ్. అకౌంటింగ్ అనేది స్టెప్ బై స్టెప్ ఎవాల్వ్ అయితే వచ్చిందనమాట. ఇట్ కేమ్ అప్ విత్ ఏ బెటర్ ప్రజెంటేషన్. సో ట్రెడిషనల్ మెథడ్ పోయి బెటర్ ప్రజెంటేషన్ అనేది వచ్చిందనమాట. సో ద అకౌంటింగ్ ఈక్వేషన్ వాజ్ డెవలప్డ్ యాజ్ వీ నో వాట్ ఈజ్ అకౌంటింగ్ ఈక్వేషన్. అకౌంటింగ్ ఈక్వేషన్ అనేది డెవలప్ అయింది అండ్ మనకు తెలుసు వాట్ ఈజ్ ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే ఏంటి. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. ఓకే, దిస్ పర్టికులర్ అకౌంటింగ్ ఈక్వేషన్ ఇట్ లీడ్స్ టు మోడర్న్ వే ఆఫ్ క్లాసిఫికేషన్. ఈ అకౌంటింగ్ ఈక్వేషన్తో మనం మోడర్న్ వే ఆఫ్ క్లాసిఫికేషన్ అనేది ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, దట్ మీన్స్ నౌ ద అకౌంట్స్ విల్ బి క్లాసిఫై అండర్ 5 heads. వాట్ దట్ మీన్స్ వాట్ రియల్, పర్సనల్, నామినల్, నో. అంటే మనకి రియల్, పర్సనల్, నామినల్ అకౌంట్స్ అనేవి ఉంటాయా అక్కడ అలా క్లాసిఫై చేయడం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ క్లాసిఫై చేయమంటే అకౌంటింగ్ ఈక్వేషన్లో అంటే మోడర్న్ వే ఆఫ్ క్లాసిఫికేషన్ అనేది అకౌంట్స్ విల్ బి క్లాసిఫైడ్ ఓన్లీ అండర్ 5 heads. అంటే ఒక ట్రాన్సాక్షన్లో కొన్ని అకౌంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో ఆ అకౌంట్స్ని ట్రెడిషనల్ మెథడ్లో అయితే రియల్, నామినల్ అకౌంట్లకి, రియల్, పర్సనల్, నామినల్ అకౌంట్లకి క్లాసిఫై చేస్తాము. బట్ ఇక్కడ మోడర్న్ అప్రోచ్లో అయితే 5 క్లాసిఫికేషన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, వాట్ ఆర్ దోస్ 5? లెట్ మీ క్లాసిఫై అండర్ ద 5 heads. వాట్ ఆర్ ద హెడ్స్? వాట్ ఆర్ ద 5 heads అంటే, ఆల్ ఆఫ్ యు లిసన్ ప్లీజ్ కేర్ఫుల్లీ. దే కెన్ బి either asset or they can be under liabilities, or they can be under capital, or they can be under expenses, or they can be under incomes. సో మనం ఏమైనా కానీ ఒక ట్రాన్సాక్షన్లో అకౌంట్స్ చూసుకున్నాము అంటే, సో ఈ 5 మోడర్న్ అప్రోచ్ ప్రకారము ఈ 5 అకౌంట్స్ కిందే క్లాసిఫై చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, సో నువ్వు ఎన్ని అకౌంట్, ఒక ట్రాన్సాక్షన్లో 2 అకౌంట్స్ ఉంటాయి, ఆ 2 అకౌంట్స్ ఈ 5 వాటికి సంబంధించిన మాత్రమే ఈ 5 అకౌంట్లోనే డివైడ్ చేయొచ్చు అనమాట. ఈ 5 అకౌంట్స్కే దేనికో దానికి సంబంధించి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ పర్సనల్ అండ్ నామినల్ రియల్, instead of real, personal, nominal and having golden rules, I will make you more simpler. Let me classify under the modern approach. Modern approach మనం క్లాసిఫై చేద్దాం ఫ్రెండ్స్. సో అండర్ దిస్ అప్రోచ్ ఐ విల్ హ్యావ్ 5 అకౌంట్స్. ఓకే, ఈ మోడర్న్ అప్రోచ్లో 5 అకౌంట్స్ అనేవి ఉంటాయి. వాట్ ఆర్ దోస్ 5 అకౌంట్స్? అసెట్, లయబిలిటీస్, క్యాపిటల్, ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్. ఓకే, ఐ విల్ క్లాసిఫై 5 అకౌంట్స్ అండర్ 5 head categories ఓన్లీ. అంతే, 5 కేటగిరీస్లోనే అకౌంట్స్ని మనం క్లాసిఫై చేయగలము మోడర్న్ అప్రోచ్లో. ఓకే, అండ్ నాట్ మోర్ దాన్ దట్ అండ్ నాట్ లెస్ దాన్ దట్, ఓన్లీ 5 categories ఓన్లీ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో మీకు ఇక్కడ అర్థం కాకపోయినా కానీ నేను ప్రాబ్లం చేసేటప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్, జస్ట్ థియరీ పార్ట్ తెలుసుకోండి ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు రైట్, రాయడం అవసరం ఏం లేదు, బట్ థియరీ పార్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం నేను చెప్తున్నాను. ఓకే, లెట్ us see this one example. Before that, let us see one example friends ప్రాక్టికలీ. బట్ బిఫోర్ దట్, దానికంటే ముందు మనము వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అసెట్ అంటే ఏదో తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాను కదా, మోడర్న్ అప్రోచ్లో 5 అకౌంట్స్ కింద క్లాసిఫై చేస్తాం అనేసి. 5 heads ఉంటాయి అనేసి. అందులో అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్.
సో ఫస్ట్ వాట్ ఈజ్ అసెట్? అసెట్ అంటే ఏంటంటే ఎనీథింగ్ దట్ విల్ యూ బెనిఫిట్ టు ద కంపెనీకి ఏదైనా బెనిఫిట్ ఉంటే ఆర్ ద బిజినెస్ అట్ ఫ్యూచర్ డేట్ ఆర్ ఆల్ క్లాసిఫైడ్ యాజ్ అసెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్, బ్యాంక్, ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఫ్రీ హోల్డ్ premises. There are so many things. ఓకేనా, దిస్ ఆర్ ఆల్ అసెట్. ఓకే, ఎనీథింగ్ దట్ విల్ గివ్ బెనిఫిట్. క్యాష్ అనేది బెనిఫిట్ టు ద వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ బెనిఫిట్ టు ద కంపెనీ. ఓకే, మిషనరీ అది బెనిఫిట్ టు అసెట్. ఓకే, ద బిజినెస్ అట్ ఫ్యూచర్ డేట్ ఆర్ ఆల్, మిషనరీతో ఫ్యూచర్లో బిజినెస్ చేయొచ్చు మిషనరీస్తో, అది ఒక అసెట్ కిందకే వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసెట్ ఫ్రెండ్స్. ఓకే, క్యాష్, బ్యాంక్, ప్లాంట్ అండ్ మిషనరీ, దిస్ ఆర్ ఆల్ అసెట్స్. ఓకే, అసెట్ ఆఫ్ ద కంపెనీ. అండ్ వాట్ ఆర్ ద లైబిలిటీస్ అంటే ఎనీథింగ్ దట్ విల్ ఇన్వాల్వ్ పేమెంట్, ఏమైనా పేమెంట్ అనేది ఇన్వాల్వ్ అయితే మన బిజినెస్లో, ఆర్ అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ఫ్రమ్ ద బిజినెస్ నుంచి అమౌంట్ అనేది పోతుంది అంటే అట్ ఏ లేటర్ పాయింట్ ఇన్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిటార్స్ అనేది లైబిలిటీ, మనం అమౌంట్ అనేది బిజినెస్ నుంచి పోతుంది. బిల్స్ పే చేయాలి, అది అమౌంట్ అనేది పోతుంది కాబట్టి అది లైబిలిటీ కిందకి వస్తుంది. ఎనీ లోన్ టేకెన్ తీసుకున్నాం కాబట్టి దాన్ని పే చేయాలి కాబట్టి ద లోన్స్ అనేవి లైబిలిటీస్ కిందకి వస్తాయి. ఆల్ ఆర్ దీస్ లైబిలిటీస్ అంటాము. ఓకే, అండ్ వాట్ ఈజ్ క్యాపిటల్ ఈజ్ ఆల్సో ఏ లైబిలిటీ. గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ అనేది కూడా ఒక లైబిలిటీ. ఎస్ మై డియర్, క్యాపిటల్ ఈజ్ ఆల్సో ఏ లైబిలిటీ. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్. బట్ ద క్యాపిటల్ ఈజ్ గివెన్ బై ద ఇంటర్నల్ ఓనర్. ఓకే, బట్ ద క్యాపిటల్ ఈజ్ గివెన్ బై ద ఇంటర్నల్ ఓనర్. డోంట్ వరీ అబౌట్ దిస్ వన్, సారీ ఫర్ ఇంటరప్ట్. Capital is also a liability. It is, my dear, it is also a liability, but the capital is also given by the owner. Okay na? సో ఓనర్ని ఇంటర్నల్ లైబిలిటీగా, ఓనర్ అనేది ఇంటర్నల్గా హెల్ప్ అవుతారు కాబట్టి బిజినెస్కి. సో ఇంటర్నల్ లైబిలిటీ క్యాపిటల్ అనేది. క్యాపిటల్ ఇస్ ఆల్సో లైబిలిటీ. నౌ వాట్ ఈజ్ ఎక్స్పెన్స్? డైలీ రొటీన్ ఎక్స్పెన్సెస్ అంటే డైలీ రొటీన్. యు ఆర్ మేకింగ్ సమ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద బిజినెస్ టు రన్. బిజినెస్ని రన్ అవ్వాలంటే కొన్ని ఎక్స్పెన్సెస్ పెడతాము. ఓకే, దాన్ని expenses అంటాం ఫ్రెండ్స్. ఓకే, యు ఆర్ ఇన్కరింగ్ సమ్ ఎక్స్పెన్సెస్ టు రన్ ఏ బిజినెస్, విచ్ మీన్స్ దట్ ఈస్ ద ఎక్స్పెన్స్ టు యూ. సో దే క్లాసిఫైడ్ యాజ్ ఎక్స్పెన్సెస్. వాట్ ఈస్ ఇన్కమ్? డూయింగ్ ఆర్ క్యారీయింగ్ అవుట్ ఆఫ్ ఏ బిజినెస్, యు ఆర్ రిసీవింగ్ మనీ, బిజినెస్ మనీ ఫ్రమ్ ద అదర్స్. నువ్వు బిజినెస్ చేయడం వల్ల ఏదైనా కానీ అమౌంట్ రిసీవ్ చేస్తున్నావు అంటే అది నీకు ఇన్కమ్ అవుతుంది. ఓకే, దెన్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఏ ఇన్కమ్. అది క్లాసిఫైడ్ యాజ్ ఏ ఇన్కమ్ కింద క్లాసిఫైడ్ చేస్తాము. ఓకే మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్. ఓకే, అర్థమవుతుందా? So now salary is paid by cash. Let us try to pass journal entry based on the modern approach. This will see in the next video, guys. So listen carefully that and understand these are. So modern approach లో గుర్తుపెట్టుకోండి, మోడర్న్ అప్రోచ్లో 5 అకౌంట్స్ ఉన్నవి ఉంటాయి. వాటి కిందకే క్లాసిఫై చేస్తాం అకౌంట్స్ని. ఓకే, అండ్ వాట్ ఆర్ దోస్ 5 అకౌంట్స్? అసెట్స్, లైబిలిటీస్, క్యాపిటల్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్. సో వాటి మీనింగ్ ఏంటి? అసెట్ అంటే ఏంటి, లైబిలిటీ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఏంటి, ఎక్స్పెన్స్ అంటే ఏంటి, ఇన్కమ్ అంటే ఏంటి మేము చెప్పుకున్నాము. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే.